నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పరిధిలోని గంగపట్నం గ్రామంలో మంగళవారం వీపీఆర్ నేత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి గ్రామీణుల నుంచి విశేష స్పందన లభించింది. స్థానిక ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా నిపుణులైన నేత్ర వైద్య బృందం పాల్గొని గ్రామస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. చూపు మందగించిన, పలు రకాల కంటి సమస్యలతో బాధపడుతున్న 200 మందికి పైగా లబ్ధిదారులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కామసాని మల్లికార్జున రెడ్డి, కొండూరు వెంకటరమణారెడ్డి, చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, బీజేపీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, వీపీఆర్ నేతర నిర్వహణ బృందం వైద్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. వీపీఆర్ ట్రస్ట్ ద్వారా మాకు వీపీఆర్ నేత్ర ద్వారా మన కోవూరు నియోజకవర్గంలోని ఎంతో మంది చూపు తగ్గి ఇబ్బంది పడుతున్న వారి కోసం మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మన గౌరవ కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు, వీరిరువురు ఎంతో సహృదయంతో వీపీఆర్ ట్రస్ట్ ద్వారా మనకి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని మన కోవూరు నియోజకవర్గం వ్యాప్తంగా వారు ఈ బస్సుని పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఇందుకూరుపేట మండలానికి బస్సు ఒక 5 రోజుల క్రితమే రావడం జరిగింది. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 28,000 మందికి ఇక్కడ ఉచితంగా చూడడం జరిగింది. తద్వారా అవసరమైన వారికి 18,700 మందికి దగ్గర చూపు కానివ్వండి, దూరం చూపు కానివ్వండి, అరగంట వ్యవధిలోనే అందరికీ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది ఉచితంగా. దానికి మేము మేడం గారికి అలాగే మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియకుంటున్నాము. అలాగే మన మండలం చూస్తే ఈ 5 రోజుల్లో 2,100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దానిలో 1,400 మందికి కంటి అద్దాలు అవసరమైనవి వారికి వెంటనే ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారు యావరేజ్ మీద 65% మన మండలంలో, అలాగే 67% మన నియోజకవర్గ పరిధిలో ఉచితంగా కంటి అద్దాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వారి యొక్క వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు వీపీఆర్ నేత్ర ద్వారా కంటి పరీక్షలు చేసే కార్యక్రమాన్ని చేయడం, అక్కడికక్కడికే అద్దాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముందుగా వెడలూరు మండలం, కొడలూరు, కోవూరు పూర్తి చేసుకొని ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో 21వ తారీఖు నుంచి మొదలు పెట్టడం, ఈరోజు 28వ తారీఖు గంగపట్నం గ్రామానికి ఇక్కడ వీపీఆర్ నేత్ర ద్వారా ఇక్కడికి ఈ యొక్క వాహనం ద్వారా అందరూ కంటి పరీక్షలు చేసుకుంటూ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క పరీక్షలు ఎక్కడో పోయి చేసుకునే దానికన్నా ఇక్కడ తీసుకొచ్చి వారి యొక్క దాతృత్వంతో ఇక్కడ కంటి పరీక్షలు నిర్వహిస్తూ వెంటనే ఒక అరగంటలోనే వాళ్ళకి అద్దాలు కూడా అందజేస్తూ వాళ్ళ కంటి యొక్క శాతం పరీక్షల యొక్క సైట్ శాతం ఎంత ఉందని కూడా తెలియజేస్తూ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నియోజకవర్గం వ్యాప్తంగా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన దానికి వీపీఆర్ దంపతులకి ఈ యొక్క కోవూరు నియోజకవర్గం తరపున ఇందుకూరుపేట మండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గంగపట్నం గ్రామంలో ఉదయం 10 గంటలకి ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఈ యొక్క 2-3 గంటల్లోనే దాదాపు 200 మందికి 150 మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇంకొక 50 మంది ఈరోజు ఇక్కడ ఓపీలు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు రేపు కూడా గంగపట్నం గ్రామంలోనే ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. ఎందుకంటే ఇక్కడ విశేష సంఖ్యలో ప్రజలు వచ్చి వారి యొక్క కంటి నేత్రాలను చూపించుకుంటూ నేత్ర పరీక్షలు చేసి నేత్రాలకి కంటికి అద్దాలు ఇవ్వడం ఈ యొక్క కార్యక్రమానికి అపూర్వ స్పందన ఇక్కడ లభిస్తూ ఉంది. పేరు బొమ్మిడ లక్ష్మణ్ రెడ్డి, గంగపట్నం గ్రామం, ఇందుకూరుపేట మండలం. వీపీఆర్ ఫౌండేషన్ వాళ్ళు చెక్ చేసి
ఈ అర్థాలు ఒక హాఫ్ అన్ అవర్లో ఎమ్మెల్యే గారికి పద్ధతులు తెలియజేస్తున్నారు. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.